అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రోజు ఏదో ఒక డెటాక్స్ టీ తాగుతూ ఉంటాం కదా. సో అందుకోసం అని చెప్పి చాలా రోజుల తర్వాత టీ అయితే తాగాలనిపించింది. అందుకనే మంచి అదరక్ వేసుకొని అది అల్లం వేసుకొని టీ అయితే పెట్టేసుకున్నాను. మన డేని ఒక కప్ టీతో కామ్గా స్టార్ట్ చేసేద్దామని చెప్పి అండ్ అలానే టీని ఎంజాయ్ చేస్తూ ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం హెల్దీ అండ్ ఫిల్లింగ్ రెసిపీస్ని కూడా ప్రిపేర్ చేసేద్దాము. ఈరోజు డెటాక్స్ టీస్ అంటున్నాను ఏంటా అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ మేము రోజు కూడా డెటాక్స్ టీ తాగుతాను. ఆ రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. 1 వీక్కి సరిపడగా డెటాక్స్ టీస్ నేనేం తీసుకుంటాను అనేది టీ అండ్ కాఫీకి రీప్లేస్మెంట్గా. సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈరోజైతే ఇక మనం లేట్ చేయకుండా వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇదొక సూపర్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఎటువంటి రైస్ అనే ఐటమే వాడకుండా మంచిగా టేస్టీగా ఉండేది. హాయ్ అండి, వెల్కమ్ టు కిరణ్స్ హోమ్ మేకర్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు 7 days ఆఫ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ సిరీస్లో ఈరోజు మనం డే 4లో క్రిస్పీగా ఉండే అండ్ అలానే రైసే వాడకుండా క్రిస్పీగా ఉండే పెసరట్ని ఎలా చేసుకున్నానో నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మేమైతే రెగ్యులర్గా ఇదే ఫాలో అవుతూ ఉంటాం అనమాట. సో అండ్ అలానే మేము చేసుకునేది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో రైస్ వాడకుండా పెసరట్ట అని అనుకుంటున్నారా? అదేనండి, మూంగ్ దాల్ దోశ. మనం ఒక 2 టేబుల్ స్పూన్లైనా బియ్యం అనేది వేస్తాం కదా పెసరపప్పు నానబెట్టేటప్పుడు. సో ఇందులో ఏంటంటే నేను రైస్ అనేది వాడట్లేదు. అలానే దోశ కూడా ఎక్కడా కూడా విరగకుండా వస్తుందన్నమాట. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. అండ్ అలాంగ్ విత్ పెసరట్టు అల్లం చట్నీ కూడా చూపించేస్తాను. హోటల్ స్టైల్లో ఉంటుంది అల్లం చట్నీ కూడా. చాలా బాగుంది టేస్ట్ అయితే. మా ఇంట్లో పిల్లలకి బాక్సెస్లో కూడా అదే ప్యాక్ చేసి పంపించాను ఇవాళ. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మన రెసిపీ ఎలా చేసేయాలో చూసేద్దాం. పెసరట్టు రైస్ వాడకుండా అండ్ అలానే అల్లం చట్నీ చూపించేస్తాను. ఇక్కడైతే నేను ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే బద్ద పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. నేనైతే గోటా పెసరపప్పే తీసుకున్నాను. అండ్ 1 స్పూన్ మెంతులు తీసుకున్నాను, 1 టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను. అండ్ కొంచెం రైస్కి రీప్లేస్మెంట్గా ఇక్కడ నేనైతే కొర్రలు తీసుకుంటున్నాను. కొర్రలను తీసుకొని వాటినన్నింటినీ ఒక బౌల్లోకి వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకోండి. ఒక 2-3 సార్లు కడిగేసి నానబెట్టేసుకోండి. రెండింటినీ కలిపే నానబెట్టేసుకున్నాను నేనైతే ఇక్కడ. సో నేనేంటి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి నేను నైటే నానబెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా. మార్నింగ్ లేచి ఈ వాటర్ అంతా వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో ఫిల్ చేసుకున్నాను. ఫ్రెష్ వాటర్ ఫిల్ చేసుకొని అప్పుడు ఈ నానబెట్టినవన్నీ కూడా నేనైతే మిక్సీ చేసుకుంటున్నాను. ఇప్పుడు అందుకోసం అని చెప్పి మిక్సీ జార్లో ముందుగానే 1 ఇంచ్ అల్లం ముక్క, 1 పచ్చిమిరపకాయ, మీ కారానికి తగినట్టుగా మీరు పచ్చిమిర్చి తీసుకోండి. నేనైతే మేము కారాలు తక్కువే తింటాం కాబట్టి 1 పచ్చిమిర్చి తీసుకున్నాను. అండ్ కొంచెం జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ చేసేసుకోండి. ఉప్పు నేను పెద్ద జార్లో వేసాను కాబట్టి అన్నీ కలిపి ఒకసారి మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మన నానబెట్టి ఉన్న కొర్రలు అండ్ అలానే మన పెసరపప్పుని కలిపి మీరు గ్రైండ్ చేసేసుకోండి. స్మూత్ పేస్ట్ లాగా వస్తుంది. ఇందులో ఇప్పుడు మిక్సీ జార్లో ఇంకా కొంచెం నీళ్లు వేసేసుకొని తులిపేసుకొని వేసేసుకోండి. దానివల్ల ఏంటంటే మీకు ఎంత కన్సిస్టెన్సీ, ఎలాంటి కన్సిస్టెన్సీతో కావాలి ఆ కన్సిస్టెన్సీలో మీరైతే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. మాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. అందుకని చెప్పి నాకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసి నేనైతే బాగా గరిటతో వేసుకున్నాను. ఏ గరిటతో అయితే దోశ వేసేసుకుంటా ఆ గరిటతోనే నేనైతే కలిపేసి పెట్టేసుకున్నాను. ఇది కాసేపు మిక్సీ అయ్యే లోపల మనమైతే అల్లం చట్నీని రెడీ చేసేసుకుందాం. బాగా కలిపేసుకోండి. ఇక్కడ ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఉప్పుని ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు మనకి పెసరపప్పు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది దోశలకి. ఇక్కడ మీరు చూసినట్టయితే రైసే వాడలేదు. జనరల్గా మనం పెసరపప్పు అండ్ అలానే కొంచెం బియ్యం, మెంతులు వేసి నానపెడతాం కదా. ఇక్కడ నేను రైస్కి బదులుగా కొర్రలు తీసుకున్నాను. అదే ఫాక్స్ టెయిల్ మిల్లెట్స్ అంటాం కదా, అది తీసుకున్నాను. ఇప్పుడు నేనైతే అల్లం చట్నీ చేసుకుంటున్నాను. పెసరట్టుకి అల్లం చట్నీ కాంబినేషన్ సూపర్గా కుదురుతుంది. సో యాజ్ యూ ఆల్ నో, నాకైతే అల్లం అంటే చాలా ఇష్టం. అల్లం ఫ్లేవర్ అంటే ఇంకా ఇష్టం. ప్రతి దాంట్లో అల్లం ఇంక్లూడ్ చేస్తాను. సో ఇక్కడైతే ఇప్పుడు నేను కళాయి వేడైన తర్వాత అందులో అల్లం ముక్కలు తరుక్కొని వేసుకున్నాను. ఎందుకంటే అల్లం కొంచెం బాగా వేగితేనే మనకి ఆ అల్లం చట్నీలో అల్లం
టేస్ట్ అనేది వస్తుంది బాగా. కాస్తంత మినపప్పు, ఎండుమిరపకాయలు మీ కారానికి తగినట్టుగా ఎండుమిర్చి వేసుకోండి. అండ్ వేసిన తర్వాత కొంచెం ఒక పెద్ద స్పూన్తో నేను చట్నీ పప్పు వేసుకున్నాను. అండ్ అలానే మినపప్పు వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసుకొని కొంచెం బాగా వేగుతున్నప్పుడు కొంచెం ఒక 4 రెబ్బలు వెల్లుల్లి వేసేసుకోండి. 4 రెబ్బలు వెల్లుల్లి వేసేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగుతూ ఉంటాయి కదా, ఒక టొమాటో, చిన్న సైజ్ టొమాటోని కట్ చేసి వేసేసుకోండి. ఈ టొమాటో మగ్గుతుంది అని అన్నప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అందులో వేసేయండి, మగ్గిపోతుంది ఆ టొమాటోలతో పాటే. సో ఇప్పుడు ఇవన్నీ బాగా ఒక సెకండ్ మగ్గడానికి కోసం అని చెప్పి కొంచెం అంతా వాటర్ వేయాలి. బట్ ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాతే వాటర్ వేయండి, ముందే వేయొద్దు, పచ్చివాసన వస్తుంది చట్నీ. సో ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది పెసరట్టుకి. ఇంకా ఉప్మా చేసుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. బట్ అది ఇంకా హెవీ అయిపోతుందని చెప్పి నేను ఉప్మా చేయలేదు. పెసరట్టు ఉప్మా కాంబినేషన్ ఆంధ్రాలో చాలా ఫేమస్ కదా. సో ఇప్పుడు ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నేను చింతపండు వేసేసాను. అండ్ ఇప్పుడు కొంచెం అంత వాటర్ వేసి, ఎక్కడైనా ఇంకా కొంచెం ఉడకలేనట్టుగా ఉంటే ఆ వాటర్కి ఉడికిపోతాయి అన్నమాట. కొంచెం స్లరీగా మనకు చట్నీ రావడానికి కోసం అని చెప్పి నేనైతే ఇక్కడ ఇది యాడ్ చేశాను. మూత పెట్టి మగ్గించేసుకున్న తర్వాత ఇంకంతే, అన్నీ మగ్గిపోయినట్టే. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇది చల్లరడానికి పెట్టేసుకుందాం ఫ్యాన్ కింద. ఇది పిల్లల లంచ్ బాక్సెస్కి అయినా కూడా చాలా బాగుంటుంది. మామూలుగా మనం అల్లం కషాయం కాచేస్తే పిల్లలు తాగరు. ఇలా అల్లం చట్నీ వాళ్ళకి కూడా వెళ్తూ ఉండాలి. చాక్లెట్స్ అవి తింటూ ఉంటారు కాబట్టి కఫం చేయకుండా ఉండాలి అంటే మనం అల్లం అనేది వాళ్ళు రెగ్యులర్ ఫుడ్లో ఇంక్లూడ్ చేయాలి. సో అందుకని చెప్పి ఇదొక బెస్ట్ ఐడియా. సో అండ్ అలానే ఈ మూంగ్ దాల్ దోశ పెసరట్టుని మనమైతే టిఫిన్ బాక్సెస్లో కూడా ప్యాక్ చేయొచ్చును. ఇప్పుడు నేను తవా పెట్టేసుకున్నాను. చట్నీకి అది చల్లారే లోపల నేను ఇక్కడ దోశలు వేసేసుకుంటున్నాను అనమాట. అదేనండి పెసరట్టు వేసేసుకుంటున్నాను. ఒక గరిటెడు పిండి తీసుకొని చక్కగా ఫస్ట్ అయితే తవాని సీజనింగ్ చేస్తాను ఆయిల్తోని, సో దట్ దానివల్ల మనం ఎక్కువ ఆయిల్ కూడా వేయక్కర్లేదు. ఇప్పుడు నేను పెసరట్టుని దోశలాగా స్ప్రెడ్ చేసేసుకొని దీనిపైన ఉల్లిపాయలు, ఇంకా మీ ఇష్టం అండి, టాపింగ్స్ అయితే క్యారెట్ వేసుకోవచ్చు, పన్నీర్ ఉంటే పన్నీర్ వేసుకోవచ్చు, ఇంకా మీకు ఎక్కువ ప్రోటీన్ కావాలి అని అనుకుంటే. సో ఇంకా దీన్ని అయితే నేను పిల్లలకి ఇచ్చేటప్పుడు నెయ్యితోనే కాల్చేస్తాను. అండ్ మేమైతే ముందు ఆయిల్తో గ్రీస్ చేస్తున్నాను కదా ప్యాన్ని, ఆ ఆయిలే మాకు సరిపోతుంది. మేమైతే ఇంకా ఆ ఆయిల్తోనే పెసరట్టు అనేది 2 వైపులా కాల్చేసుకుంటాను. సో ఇక్కడైతే అట్ల పుల్లతో మీరు ఉల్లిపాయలు వేసినా, క్యారెట్ వేసినా, పన్నీర్ వేసినా ఇలా అద్దండి. సో దానివల్ల ఏంటంటే మనం దోశని తిరగేసి కాలుస్తున్నప్పుడు ఏంటంటే అవి పడిపోకుండా ఉంటాయన్నమాట. సో కొంచెం స్ప్లిట్ అవుతాయి, బట్ స్టిల్ ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పెసరట్టుకి ఉల్లిపాయతో తింటే చాలా బాగుంటుంది. సో ఇలా 2 వైపులా కాల్చుకొని దోశనైతే అల్లం చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఈరోజు మా పిల్లల బాక్స్కి కూడా ఇదే కట్టాను అనమాట. సో అంటే వాళ్ళ టమీ ఫుల్గా ఉంటుంది, గట్ ఫ్రెండ్లీ అనమాట. ఈ దోశ అయితే గట్ ఫ్రెండ్లీ, హై ఫైబర్ ఉంటుంది. మనం ప్రోటీన్ ఇంటేక్ కోసమే ఆలోచించకూడదు. మనం తీసుకునే రెగ్యులర్ డైట్లో ప్రోటీన్తో పాటు అట్ ద సేమ్ టైం ఫైబర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్గా ఉండాలి, ప్రోటీన్ అవనివ్వండి, ఫైబర్ అవనివ్వండి, న్యూట్రియంట్స్ అవనివ్వండి. సో ఇక్కడైతే వేడివేడి దోశ విత్ అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. సో చూసారు కదా, ఇది మన డే 4 యొక్క హెల్దీ బ్రేక్ఫాస్ట్ సిరీస్లో డే 4 రైస్ వాడకుండా పెసరట్టుని చేసుకున్నాము. సో మీరు కనుక ట్రై చేస్తే మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ అలానే డే 5లో నేనేం చేయబోతున్నానో అనేది తెలుసుకోవాలనుకుంటే ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇదే టైంకి డే 5లో మేము బ్రేక్ఫాస్ట్ సిరీస్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసామో అనేది రివీల్ అవుతుంది. అండ్ అలానే డే 1, డే 2, డే 3 ఇంకా ఎవరైనా చూడకపోతే నేనైతే ఆ వీడియోస్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మీకు కనుక నచ్చితే, మీకు యూజ్ అవుతున్నాయి అని అనుకుంటే లైక్ చేయడం మర్చిపోదు. అండ్ అలానే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మన వీడియోస్ని షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ టుమారో అట్ ద సేమ్